దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 16. నా ప్రేమయందు నిలిచియుండుడి. యోహాను 15:9. చాలా గృహములలో క్రీస్తే ఈ ఇంటికి శిరస్సు. ప్రతి భోజనమునకు ఆయన అదృశ్యమైన అతిథి. ప్రతి సంభాషణను ఆయన మౌనముగా ఆలకించును అను మాటలను పటములో పెట్టి గోడ మీద వ్రేలాడగట్టుదురు. అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగా నుండును కానీ నిజముగా ఆ ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగా నుండును. భర్త సంపాదించును, భార్య ఆధిపత్యం వహించును. ఇంటి తీర్మానములన్నీ భార్యయే చేయును. ఇట్టి గృహము సంతోషముగా ఉండదు. ప్రభువైన యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగా నుండును. మన కార్యములన్నింటిలో, ఏర్పాట్లన్నింటిలో ప్రభువే శిరస్సుగా నుండవలెను. క్రైస్తవులు కూడా ప్రభువును శిరస్సుగా నుంచినప్పటికీ వారి జీవితములు ఆయన రాజరికమును చూపించవు. అనేక పతనములను అనుభవించిన తర్వాతనే వారు ఆయనను ప్రభువుగాను రాజుగాను ఎరుగుదురు. 2 సంవత్సరముల పాటు నేను కూడా దినమంతయు బైబిల్ చదువుచు, గంటల కొలది ప్రార్థన, వాక్య ధ్యానంలో గడుపుచు, ప్రతి కూటమునకు హాజరగుచు, లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితములో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడితిని. ఏదో కొదువ కలిగి జయించు జీవితం లేనివాడుగా నుంటిని. ఒక రాత్రి ప్రభువు నన్ను సంధించి నాతో ఇట్లనెను, భక్తి సింగ్, నీ పాపములు ఎట్లు క్షమింపబడినవో చెప్పుమనెను. అందుకు నేను, ప్రభువా, నేను ఘోర పాపినని ఎరిగితిని. నీవు నా పాపములకై చనిపోతివని నమ్మితిని. ఇట్లు నా పాపములు క్షమింపబడినవి అని జవాబిచ్చితిని. అందుకు ప్రభు, నీవు లోకములోనున్న బలహీనులలో అతి బలహీనుడవనియు, నీ శరీరంపై నీకు ఏ శక్తి లేదనియు నీవెరుగుదువా అనెను. తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభువు నొద్ద విచారించవలనను రహస్యమును గ్రహించి తిని. చిన్న బిడ్డ తల్లిపైన ఆధారపడినట్లు నేనును జ్ఞానము, తెలివి, బలముల కొరకు ప్రభువుపై ఆధారపడటకు నేర్చుకొంటిని. చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనం కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపడటకు నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.